ప్రాణ విత్త మానభంగములందు బొంకి పలకవచ్చు తప్పులేదు అంటాడు శుక్రాచార్యుడు. కానీ ఇక్కడ ప్రాణ విత్త మాన ఉద్యోగ భంగములందు బొంకి పలకవచ్చు తప్పులేదు అని అంటాడు మరొక ఆచార్యుడు. ఇతడి పేరు మనకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడనే హైదరాబాద్లో లేదో బెంగళూరులో ఉంటాడు. ఏమంటున్నాడంటే మనోడి ఉద్యోగం తీసేశారట. అది కూడా సడన్ గా ఒక 3 నిమిషాలు జూమ్ కాల్ పెట్టి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు తీసేశారట ఉద్యోగంలోంచి. అయితే తీసేసిన తర్వాత నాకు ఉద్యోగం పోయిందనే విషయం అసలు ఎవరికి చెప్పలేదట. ఆ కొలీగ్స్కి తప్ప ఇంకెవరికి తెలియదట. ఇంట్లో కూడా చెప్పలేదట. హాయిగా ఎప్పటిలాగానే ఉద్యోగం ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ల్యాప్టాప్ పెట్టుకుంటూ ప్రాజెక్టులు చేస్తున్నట్టు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ తిరిగాడట. ఇట్లా చేస్తే ఏమొస్తుంది? ఇది కాదు అసలు విషయం. అసలు లింక్డ్ఇన్లో తను డైలీ ఉద్యోగం చేస్తున్నట్లుగా ప్రాజెక్టులు చేస్తున్నట్లుగా పెట్టుతున్నాడు అన్నట్లు. పాత ప్రాజెక్టులు ఉంటే కొత్తగా మార్చి పెట్టడం, లేదా ఫ్రెండ్స్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే అవే ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాను, నేను వాటి పని మీదే ఉన్నానని చెప్పడం. లింక్డ్ఇన్లో అట్లా పెడుతూనే ఉన్నాడు. ఉద్యోగం ఉంది ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని చెప్పేసి మామూలు యాక్టింగ్ చేయలేదు మనోడు, అన్ని అబద్ధాలు అన్నట్లు. చివరికి ఎవరో అరే నీది భలే ఉందే పని, వస్తావా ఒకసారి అని చెప్పి కంపెనీకి పిలిచారు, ఇంటర్వ్యూలు చేశారు. ఎవ్రీ ఇంటర్వ్యూలో కూడా అన్ని అబద్ధాలే చెప్పాడట, మొత్తం అబద్ధాలు చెప్పాడట. చెప్పిన తర్వాత మొత్తానికి ఉద్యోగం వచ్చింది. ఏది ఉద్యోగం పోగొట్టుకున్న దానికన్నా ఎక్కువ జీతము, మంచి పొజిషన్తో జాబ్ వచ్చింది. ఇప్పుడు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తన ఈ జీవిత చరిత్ర ఈ ఉద్యోగ చరిత్ర మొత్తాన్ని చెప్పేసుకున్నాడు. అది అంటే పూర్తిగా అబద్ధాలతోనే గడిచింది నా ఈ బతుకంతా. ఈ మధ్యకాలంలో అబద్ధంతోనే నేను కొత్త ఉద్యోగం సాధించాను అని అంటున్నాడు. సరే, మనోడికి అదృష్టం ఉంది, వర్కౌట్ అయింది. కానీ అట్లా అని దీన్ని ఇన్స్పిరేషన్ చేసుకుని మీరు కూడా అబద్ధాలతోనే ఇవి చేస్తామని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే అబద్ధాలు అన్ని వేళలా వర్కౌట్ కాదు, అందరికీ వర్కౌట్ కాదు. అంతెందుకు మనోడికే ఇంకొకసారి కూడా వర్కౌట్ కాదు. నిజాయితీ, నిబద్ధత, ఈ 2 మాత్రమే ఎప్పటికీ నిల్చుంటాయి. సో మీరు ఇట్లాంటి వాటిని చూడండి, ఎంజాయ్ చేయండి. బట్ డోంట్ ట్రై ఎట్ హోమ్. ఇళ్లలో కానీ ఆఫీసుల్లో కానీ ట్రై చేయకండి.